తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ సిద్ధమవుతుంది. కొత్త క్యాంపస్ పనులు కొనసాగుతున్న వేళ ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. దాదాపు 6 కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తుంది స్కిల్ యూనివర్సిటీ. ప్రస్తుతం ఈ క్యాంపస్లో ఎలాంటి కోర్సులున్నాయి, ఎంత మేర అడ్మిషన్లు వస్తున్నాయి, వాజ్ ది స్టోరీ. విద్యార్థులు రెగ్యులర్ చదువులు పూర్తి చేసుకుని నైపుణ్యం కోసం వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుంటున్నారు. అవి బయట నేర్చుకోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వాటికి చెక్ పెడుతూ స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. కొత్త క్యాంపస్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 6 వృత్తి విద్యా కోర్సులకు ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ యూనివర్సిటీలో జూన్ 2 నుంచి కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్త క్యాంపస్ లో 3 బ్లాకులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏఐజీ హాస్పిటల్స్ ఫిజిషియన్ అసిస్టెంట్ ట్రైనింగ్, అరబిందో ఫార్మా క్వాలిటీ అనలిస్ట్, మెడికల్ కోడింగ్ సాఫ్ట్ స్కిల్స్, ఎండోస్కోపీ టెక్నీషియన్ ట్రైనింగ్, టీ వర్క్స్ ఫోటో టైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్, చైన్ ఎసెన్షియన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, ఎక్విప్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ కోర్స్ అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో 20 కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఎస్బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డిస్, టీవీఏజీఏ, అదానీ, సిఐఐ భాగస్వాములుగా ఉండనున్నాయి. 3 ఏళ్లలో 18 విభాగాల్లో శిక్షణ ఇచ్చేలా ఈ స్కిల్ యూనివర్సిటీలో 3 దశల్లో 18 రంగాలకు చెందిన విభాగాల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి దశలో ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసిటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, కన్స్ట్రక్షన్ రంగాలకు చెందిన కోర్సులు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ డిజైన్, ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ విభాగాల్లో కోర్సులు మొదలు కానున్నాయి. మొదటి దశలో 200 మందికి శిక్షణతో ప్రారంభించి రెండో దశలో 10,000 మందికి, మూడో దశలో 20,000 మందికి పెంచాలని స్కిల్ యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. కోర్సును బట్టి శిక్షణ 3 నెలల నుంచి ఏడాది వరకు కొనసాగనుంది. గత నవంబర్లో కోర్సు పూర్తయిన 104 మంది విద్యార్థులు డాక్టర్ రెడ్డిస్ ఫార్మా అసోసియేట్ లో 6 నెలల పాటు అప్రెంటిస్షిప్ తీసుకున్నారు. మిగతా వారు వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ గా 3.5 నెలలు సూపర్వైజర్ పొజిషన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇలా మరో 2 కోర్సులకు దాదాపు 3.5 నెలల కాలం పాటు వివిధ విభాగాల్లో ట్రైనింగ్ తీసుకున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది.